పూరాలోకల్ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో ఇంధన కొరత రాకుండా, వస్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసికట్టుగా పనిచేస్తే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను దేశం విజయవంతంగా అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల సూచనలు, సలహాలను ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, వాణిజ్య స్థిరత్వం, ఇంధన భద్రత, ప్రజా ప్రయోజనాల సంరక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగాన్ని, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీపై దృష్టి సారిస్తే రాబోయే ఖరీఫ్ సీజన్ లో రైతుల ఇబ్బందులను తప్పించడానికి వీలవుతుంది. వదంతులు, తప్పుడు సమాచారాల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో భయాందోళనలను నివారించడానికి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం వ్యాప్తిలో ఉంచడం చాలా ముఖ్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న పూర్వానుభవం మనకుందని ప్రధాని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా టీమిండియాలా పనిచేశాం. వస్తు సరఫరా, వాణిజ్యం, రోజువారీ జీవితాల్లో ఎదురైన సమస్యలను సమర్థంగా అధిగమించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఆ సహకారం, సమన్వయమే గొప్ప బలం. ప్రస్తుత పరిస్థితులు చాలా గతిశీలంగా ఉన్నాయి. నిరంతరం గమనిస్తూ తగిన వ్యూహాలు అమలు చేయాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అని తెలిపారు.